జనరల్గా 30,000 పైన ప్రైస్ రేంజ్లో మనం ఏదైనా మొబైల్ కొంటే పర్ఫార్మెన్స్ తర్వాత ఎక్కువ చూసేది కెమెరా. సో ఈ రెండు మొబైల్స్, ఒకటి OnePlus 12R, మరొకటి iQOO Neo 9 Pro, రెండు కూడా రీసెంట్ లాంచ్ చేసే iQOO Neo 9 Pro. సో బేస్ స్టాండర్డ్ వేరియంట్ వితౌట్ బ్యాంక్ ఆఫర్ 36,000, OnePlus 12R వితౌట్ బ్యాంక్ ఆఫర్ 40,000కి అయితే వస్తున్నాయి. సో రెండు కూడా దగ్గర ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. సో ఇంకా రిమైనింగ్ చాలా ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇది జస్ట్ కెమెరా టెస్టే. సో నియర్లీ 35,000 to 40,000 ప్రైస్ రేంజ్లో ఈ రెండిట్లో సో కెమెరాస్లో ఏది బెటర్గా పర్ఫామ్ చేసింది డిఫరెంట్ కేటగిరీస్లో అనేది ఈ వీడియోలో అయితే మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కెమెరా కంపారిజన్స్, హానెస్ట్ రివ్యూస్, అన్బాక్సింగ్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తుంటాను. ముందుగా రెండింటి యొక్క డీటెయిల్ కెమెరా స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. రెండిట్లో కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP రెజల్యూషన్తో ఉంటాయి. సో OnePlus 12Rలో IMX890 సెన్సార్, iQOO Neo 9 Proలో IMX920 సెన్సార్ అయితే యూజ్ చేశారు. రెండిట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా మనం వీడియో శాంపిల్స్ ఫస్ట్ చూద్దాం, తర్వాత ఫోటో శాంపిల్స్ చూద్దాం. అండ్ వీడియోలో నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం లార్జ్ స్క్రీన్లో చూడండి, వీలైనంత వరకు మ్యాక్సిమం రెజల్యూషన్ 4K, వీలైతే 4K లేదా 1080p. సో హై రెజల్యూషన్లో చూస్తే మీరే జడ్జ్ చేయొచ్చు. నేను ఇంకెవరో మీకు డిఫరెన్సెస్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసే అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేసి మీకు ఈ రెండిట్లో ఏ కేటగిరీలో ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో ఇమ్మీడియట్గా అయితే కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO Neo 9 Pro OnePlus 12R బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. సో మ్యాక్సిమం 4K 60 FPS వరకు OnePlus 12Rలో రికార్డ్ చేయొచ్చు. అండ్ iQOOలో మనం 8K ఫుటేజ్ని కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈ 4K 60 FPS వీడియో క్వాలిటీ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎక్స్పోజర్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది, స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. 4K 60 FPS స్టెబిలైజేషన్ టెస్ట్ గో. అండ్ ఇది OnePlus 12R iQOO Neo 9 Pro అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఫుటేజ్. మ్యాక్సిమం రెండిట్లో కూడా 1080p 30 FPS కంటే మించి రికార్డ్ చేయలేము అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఇది iQOO Neo 9 Pro OnePlus 12R సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో శాంపిల్. మ్యాక్సిమం రెండిట్లో కూడా మనం 1080p 30 FPS కంటే పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేయలేము. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది iQOO Neo 9 Pro OnePlus 12R ఫ్రంట్ సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో శాంపిల్. మ్యాక్సిమం 1080p 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్లో డైనమిక్ రేంజ్ ఎలా ఉంది అనేది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాతో సినిమాటిక్ వీడియో శాంపిల్. ఇది iQOO Neo 9 Pro OnePlus 12R ఫ్రంట్ వీడియో శాంపిల్. మ్యాక్సిమం 1080p 30 FPS వరకే మనమైతే వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాతో. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, డైనమిక్ రేంజ్ ఎలా ఉంది అనేది అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ టెస్ట్ కూడా చేద్దాం. వీడియో శాంపిల్స్ అయితే చూసారు కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో స్టెబిలైజేషన్ డెఫినెట్గా iQOO Neo 9 Pro మెయిన్ లెన్స్ స్టెబిలైజేషన్ బెటర్గా ఉంది. అండ్ డీటెయిల్స్ పరంగా రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నప్పటికీ కొంచెం iQOO ఫుటేజ్ కాంట్రాస్టీగా ఉంది OnePlus 12Rతో కంపేర్ చేస్తే. సో పర్సనల్ చాయిస్, కొందరికి OnePlus 12R ఫుటేజ్ నచ్చచ్చు, కొందరికి iQOO నచ్చచ్చు. నాకైతే iQOO ఫుటేజ్ నచ్చింది. అండ్ మరొక విషయం, మెయిన్ లెన్స్తో మనం మ్యాక్సిమం 4K 60 FPS వరకే OnePlus 12Rలో రికార్డ్ చేయొచ్చు. బట్ iQOOలో 8K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. అదైతే మంచి విషయం. సో ఇది కేపబులే, మరి రెండిట్లో సిమిలర్ ప్రాసెసర్ అయినప్పటికీ OnePlus 12Rలో వీళ్ళు 8K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫుటేజ్ మాట్లాడుకుంటే OnePlus 12R ఫుటేజ్ కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నప్పటికీ లెస్ షార్ప్గా ఉంది. iQOO ఫుటేజ్ కొంచెం డార్క్గా కాంట్రాస్ట్గా ఉన్నప్పటికీ కొంచెం బెటర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో రెండు ఆల్మోస్ట్ వైడ్ యాంగిల్ వీడియోలో టై అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ వీడియోలో రెండు సిమిలర్గానే ఉన్నప్పటికీ iQOO ఫుటేజ్ కొంచెం బెటర్ ఎడ్జ్ డిటెక్షన్తో ఉంది అండ్ కొంచెం HDR బెటర్గా ఉంది. ఫ్రంట్ పోర్ట్రేట్ వీడియో గురించి మాట్లాడుకుంటే రెండు కూడా యావరేజ్గానే ఉన్నాయి.
ఉన్నాయి. ఫ్రంట్ రెగ్యులర్ వీడియో గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా పర్ఫామ్ చేసినప్పటికీ సో స్టెబిలైజేషన్, ఫ్రంట్ వీడియో స్టెబిలైజేషన్ OnePlus 12R కొంచెం బెటర్గా ఉంది. అండ్ మీకు ఈ రెండిట్లో వీడియో డిపార్ట్మెంట్లో ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆలోచించకుండా ఫోటో శాంపిల్స్ చూసేద్దాం. సో ఫస్ట్ మెయిన్ లెన్స్కి సంబంధించి ఇమేజెస్ చూసినట్లయితే సో అన్నిట్లో కూడా రెండు డే టైంలో షార్ప్గానే ఉన్నాయి. డైనామిక్ రేంజ్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ కలర్స్ OnePlus కొంచెం సాచురేటెడ్గా అనిపించాయి ఎక్కువసార్లు, బట్ కొన్నిసార్లు ఐక్యూ ఇమేజెస్ కూడా నాకైతే సాచురేటెడ్గా అనిపించాయి. అండ్ మ్యాక్రో గురించి మాట్లాడుకుంటే OnePlus 12Rలో డెడికేటెడ్ మ్యాక్రో లెన్స్ ఉన్నప్పటికీ రెండిట్లో మెయిన్ లెన్స్ 2x జూమ్లో అయితే నేను మ్యాక్రోస్ తీసాను. రిజల్ట్ సిమిలర్గానే ఉంది. సో ఎందుకంటే OnePlus 12R రివ్యూలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, డెడికేటెడ్ మ్యాక్రో లెన్స్ కంటే సో మెయిన్ లెన్స్ని 2x జూమ్ చేస్తే బెటర్ మ్యాక్రో షాట్స్ అయితే వచ్చాయి. అందుకే ఇక్కడ ఐక్యూలో డెడికేటెడ్ మ్యాక్రో లెన్స్ లేకపోయినా 2x జూమ్లో అయితే మ్యాక్రో షాట్స్ రెండింటి మధ్య అయితే కంపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపిల్ అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఇక్కడ ఐక్యూలో కలర్స్ కొంచెం న్యాచురల్గా ఉన్నాయి. సో కలర్ షిఫ్టింగ్ అయితే తక్కువ ఉంది. అండ్ డైనామిక్ రేంజ్ కూడా బెటర్గా ఉంది ఐక్యూలో OnePlusతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ హ్యూమన్ సబ్జెక్ట్ సంబంధించిన ఇమేజెస్ చూస్తే OnePlus ఇమేజెస్లో స్కిన్ టోన్స్ కొంచెం వైటిష్గా వితౌట్ మేకప్, ఏం లేకపోయినా మేకప్ వేస్తుంది. ఐక్యూ ఇమేజెస్లో న్యాచురల్గానే ఉన్నప్పటికీ కొంచెం రెడిష్ టోన్ అయితే కనిపిస్తుంది. అండ్ కొంచెం కాంట్రాస్ట్ కూడా ఐక్యూ ఇమేజెస్లో ఎక్కువ కనిపించింది. అండ్ ఓవర్ షార్ప్నింగ్ అయితే కనిపిస్తుంది. జూమ్ చేసి చూస్తే అదైతే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్స్లో కూడా సిమిలర్ సిచ్యువేషన్. OnePlus స్కిన్ టోన్స్ కొంచెం వైట్గా కనిపిస్తున్నాయి, మేకప్ లేకుండా వేసినట్టు అయితే చేస్తుంది. అండ్ ఐక్యూ ఇమేజెస్లో సో ఆ రెడ్ టోన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, కొంచెం ఎక్కువ సాచురేటెడ్గా. పోర్ట్రేట్స్ మాత్రం ఐక్యూలో కనిపిస్తున్నాయి. కాకపోతే మంచి విషయం ఏంటంటే మీరు కనుక పోర్ట్రేట్ లవర్స్ అయితే OnePlus 12Rతో కంపేర్ చేస్తే ఐక్యూ Neo 9 Proలో మీరు 2x జూమ్లో అయితే పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. సో DSLR లాంటి 46mm పోర్ట్రేట్స్ అయితే వస్తాయి. సో కొంచెం జూమ్ ఉన్నాయి. డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ రెండిట్లో లేదు. ఇవ్వాల్సింది ఈ ప్రైస్ రేంజ్లో OnePlus 12R ఫస్ట్ లీక్స్లో ఉంది అన్నారు, తర్వాత తీసేశారు. సో టెలిఫోటో లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ డిజిటల్ జూమ్ ఆప్షన్ కూడా కనీసం ఇవ్వలేదు OnePlus 12Rలో. అదే ఐక్యూ Neo 9 Proలో 2x జూమ్లో పోర్ట్రేట్స్ చాలా అప్పీలింగ్గా ఉంటాయి, DSLR లాంటి ఎఫెక్ట్తో ఉంటాయి. సో అందుకే పోర్ట్రేట్స్ హ్యూమన్ సబ్జెక్ట్ విషయంలో ఐక్యూ Neo 9 Pro OnePlus 12Rతో కంపేర్ చేస్తే సో కొంచెం బెటర్గా అనిపించింది నాకు పర్సనల్గా. మీకు ఏది బెటర్గా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫ్రంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా డే టైంలో సిమిలర్గానే పర్ఫామ్ చేశాయి. ఇక్కడ కూడా సో OnePlus స్కిన్ టోన్స్ కొంచెం వైట్గా చేస్తుంది, రెడ్ టోన్ ఇక్కడ కూడా ఐక్యూ ఇమేజెస్లో కనిపించింది. అండ్ కాకపోతే ఐక్యూ ఇమేజెస్లో కొంచెం ఆర్టిఫిషియల్ షార్ప్నింగ్ కనిపించింది, కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. పోర్ట్రేట్స్లో కూడా మనకి సిమిలర్ సిచ్యువేషన్. అండ్ సో రెండిట్లో దేనికి క్లియర్ విన్నర్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. రెండిట్లో కూడా సో అంత పర్ఫెక్ట్గా అయితే నాకు అనిపించలేదు. మీకు ఫ్రంట్ కెమెరాస్ ఏది బెటర్గా అనిపించింది, శాంపిల్స్ చూసారు కదా, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ లో లైట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఐక్యూ ఇమేజెస్ లో లైట్లో, ఎక్స్ట్రీమ్ లో లైట్లో తీశాను. బెటర్ డీటెయిల్స్ని ప్రొడ్యూస్ చేసింది OnePlus ఇమేజెస్తో కంపేర్ చేస్తే. OnePlus ఇమేజెస్ అంత షార్ప్గా లేవు లో లైట్లో. అండ్ ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. OnePlus ఫ్రంట్ కెమెరా సో బెటర్ డీటెయిల్స్తో కొంచెం షార్ప్గా ఉంది ఐక్యూ ఫ్రంట్ ఇమేజెస్తో కంపేర్ చేస్తే. ఐక్యూ ఇమేజెస్ అయితే OnePlus అంత షార్ప్గా లేవు అండ్ ఎక్కువ నాయిస్ అయితే కనిపించింది. సో ఇవి రెండింటి మధ్య వీడియో అండ్ ఫోటో శాంపిల్స్ చూసారు కదా. సో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే సో మనం జనరల్గా ఫొటోస్ తీసేటప్పుడు OnePlus 12Rలో సో ఎక్స్పోజర్ వాల్యూని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఫోకస్ ట్యాప్ చేస్తే మనకి సో ఎక్స్పోజర్ కూడా చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఎక్స్పోజర్ వాల్యూని మాన్యువల్గా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ OnePlus 12Rలో ఇచ్చారు. సో అది దీనికి ఒక అడిషనల్ ప్లస్ పాయింట్. అండ్ ఐక్యూకి వచ్చేసరికి అడిషనల్గా ఉన్న బెనిఫిట్ ఏంటంటే సో మీరు ఫొటోస్ తీసేటప్పుడు, బ్యాక్ సైడ్ ఫొటోస్ తీసేటప్పుడు డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. వివిడ్, టెక్స్చర్, న్యాచురల్, మీ టేస్ట్కి తగినట్టుగా తీసుకోవచ్చు. నేనైతే రియాలిటీకి దగ్గరగా ఉండాలని సో న్యాచురల్ మోడ్లోనే మొత్తం ఎంటైర్ కెమెరా టెస్ట్ అయితే చేశాను. వివిడ్లో పెడితే మీకు కొంచెం సో పంచి కలర్స్తో వస్తాయి. అండ్ టెక్స్చర్డ్ అయితే హ్యూమన్ ఆబ్జెక్ట్కి సూట్ కాదు. కొన్ని సిచ్యువేషన్స్లోనే టెక్స్చర్డ్ అయితే నాకు అంత నచ్చలేదు. సో ఓవరాల్గా వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం సో బెటర్ స్టెబిలైజేషన్, 8K రికార్డింగ్ సపోర్ట్ ఉండడం అండ్ కొంచెం బెటర్ డీటెయిల్స్తో ఐక్యూ Neo 9 Pro బెటర్గా అనిపించింది. అండ్ పోర్ట్రేట్స్ పరంగా సో ఐక్యూ Neo 9 Pro 2x ఆప్షన్ ఉండడం వల్ల నేనైతే పర్సనల్గా చూస్ చేసుకుంటాను. అదర్వైజ్ రెండింటి మధ్య మేజర్ హ్యూజ్ చేంజ్ అయితే లేదు. సో ఇది బాగా ఎక్సలెంట్గా ఉందని చెప్పడానికి లేదు, ఇది బాగా డౌన్ ఉందని చెప్పడానికి లేదు. రెండు కూడా బాగానే పర్ఫామ్ చేశాయి. సో ఇంతకుముందు నేను చెప్పిన ఈ రెండు రిక్వైర్మెంట్స్ మీకు మస్ట్ అనుకుంటే మాత్రం ఐక్యూ Neo 9 Proకి వెళ్ళండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.